ఇప్పుడు చూడండి, లాస్ట్ సండే మీకు చెప్పాను నిబంధన గురించి. నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. నిబంధన మనకు అర్థం కావాలి. ఓకే, నిబంధన మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థం కాకపోతే మనము దేవుని కొరకు జీవించలేము. చూడండి, ఒక పేతురు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్తున్నాను చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచుచున్న ఎడలా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడలా. మీరు అలా రుచి చూసినట్లయితే 2వ వచనం చేస్తారు. ఏం చేస్తారు మీరు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మానతారు. మనం మానతాలేదంటే దాని అర్థం ఏంటి? పై వచ్చిన మనకు అర్థం కాలే. చూడండి, ఎడల అన్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ప్రశ్నించుకో, నిజంగా ప్రభువు నీకు అర్థమయ్యాడా? యేసుక్రీస్తు ప్రభు నీకు అర్థమయ్యాడా? అర్థం అయ్యాడనుకోండి, ఇవేం చేయవు. ఏం చేయవు? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన సగం కాదు, సమస్య దుష్టత్వం అనే పదము నీ యొక్క డిక్షనరీ, నీ జీవితంలో తీసి అవతల పడేస్తాం. ఎందుకంటే రుచి తెలిసిపోయింది నాకు. దాని తర్వాత సమస్తమైన కపటము. ఇది చాలా డేంజరస్. కపటము నీకు అర్థమవుతలేదు. చాలాసార్లు చాలా మందిలో ఉంటుంది కపటం, నటించడం. కపటం అంటే కపట వేషధారి. అంటే కపట వేషధారి అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి. చాలామంది ఉంటామండి అటువంటి. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కడు కూడా చేస్తూనే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో సేవకులు ఎలా చేస్తుంటారంటే, సపోజ్ ప్రార్థన చేయమన్నారండి, కపటం గురించి చెప్తున్నాను. చేశారనుకోండి, అబ్బా ఈ తలక తినేస్తాడు, నేను పడుకున్నాను చెప్పు. లేకపోతే ఇంకా బెస్ట్ పాస్టర్స్ ఉన్నటువంటి మంచి ఆయుధం ఏంటంటే ప్రార్థనలో ఉన్నానని చెప్పు. లేకపోతే మనవి ఫోన్ ఎత్తి, బ్రదర్ ప్రేయర్లో నన్ను కాల్ యూ బ్యాక్ అంటే అలాగన్నా అంటే ఏంటి? కపటం. సో మనలో చాలామందికి కపటం ఉంటుందండి. ప్రభుకి ఇష్టం ఉన్నది. ఈ కపటం ఎందుకు పోవట్లే? ప్రభు ప్రేమ అంటే రుచించట్లే మనం. ఓకే, తర్వాత ఏంటి? వేషధారణ. ఈ పదాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేషధారణ అంటే ఏంటి అని చెప్పలేదు. వేషధారణ అంటే వేషం వేసుకోవడం. వేషం వేసుకోవడం అంటే నువ్వు అది కాదన్నట్టు. నువ్వు అది కాదు. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజుకి వేషం వేసామనుకోండి, ఆ రాజు కాదు, మరి ఏం వేసుకున్నాడు? వేషం వేసుకున్నాడు అంటే నువ్వు కాదు అది, కానీ నువ్వు వేషం వేసుకున్నావు. ఏ వేషం వేసుకున్నావు? ఆ టైంలో ఏ వేషం కాదు ఆ వేషం వేసుకున్నావు. నెక్స్ట్, అసూయ. సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన మాని. ఓకే, క్రొత్తగా జన్మించిన శిశువు పోలిన వారై నిర్మలమైన వాక్యం వలన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఈ పాలన అపేక్షించండి. సో మనకి ప్రభు ప్రేమ మనకు అర్థం కావాలి. సో నీ ఎంతసేపు పోరాటం ఏంటంటే ప్రభు ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ నీకు అర్థమైందంటే దీని గురించి ఆలోచించవసరం లేదు. దీని గురించి మన ఆలోచన ఎలాగుంటుంది తెలుసా? బ్రదర్ నాకు వేషధారణ ఉంది, బ్రదర్ నాకు కపటం ఉంది, బ్రదర్ నాకు ఇవి ఉన్నాయి, బ్రదర్ ఎలా పోవాలి? ప్రభు ప్రేమను తెలుసుకో, సరిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతాయి. ప్రభు ప్రేమను తెలుసుకొని ఆటోమేటిక్గా పోతాయి అవి, లేకపోతే పోవు. సో నేను నిబంధనల గురించి చెప్పాను. ఓకే, ఈరోజు కూడా కొద్దిగా చెప్పి క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా మన టైం దొరికితే నిబంధన గురించి ధ్యానిస్తాం. నిబంధన యొక్క ప్రాముఖ్యత. నిబంధన అనేది చెప్పినటువంటి మాట ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన, ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏంటంటే మార్పిడి. నీవన్నీ నాయి, నావన్నీ నీవు. లాస్ట్ సండే చెప్పినటువంటి దాని తర్వాత ఏంటి? దాని తర్వాత ఎలా మార్చుకునేవారు? ఈ నిబంధనలు బాగా జరిగేటటువంటి దేశాలు ఏంటంటే ఆఫ్రికా దేశము, అరబ్ కంట్రీసు, ఓకే, దాని తర్వాత ఇజ్రాయెల్ దేశము, ఈ చుట్టుపక్కల ఏషియన్ కంట్రీస్లో బాగా జరుగుతుంది నిబంధనలు. అవి ఎలాంటి నిబంధనలు జరుగుతాయంటే, ఎలాంటి నిబంధనలు జరుగుతాయి? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో నిబంధన చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా కోసుకుంటారు. నిబంధన అంటే టు కట్,
ఇంగ్లీష్లో కట్ అన్నమాట. కట్ అంటే కోసుకోవడం, ఇలా కోసుకుంటా. ఒక వ్యక్తి ఎవడైతే నిబంధన చేసుకున్నాడు, వ్యక్తి అయితే ఒకరితో నిబంధన చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే కోసుకుని ఏం చేస్తారంటే ఆ రెండు రక్తాలు ఇలా కలుపుకునేవారు. దాని తర్వాత ఒక బాటిల్లో పోసుకుని, ఓకే, ఆ రక్తాన్ని పోసుకుని తాగేవారు. ఎప్పుడైతే అలా తాగారో వాళ్ళు ఇప్పుడు కూడా బ్లడ్ బ్రదర్స్గా ఉండిపోతారని గత సండే చెప్పాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశంలోనికి వెళ్దాం కొద్దిసేపు. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అది మానవుల దగ్గర జరిగే నిబంధన, ఓకే, కానీ దేవుడి దగ్గరికి వచ్చే నిబంధన ఎలాగుంటుందంటే దేవుడు నమ్మటం అంటే ఎలాగుంటుంది, నిబంధనలు రావటం ఎలాగుంటుంది, దేవుడి నిబంధన ఎలా ఉంటుంది, బైబిల్ నిబంధన ఎలాగుంటుందంటే వారి యొక్క జీవితాలను ఒకరికొకరికి సమర్పించుకోండి. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు, దేవుని యొక్క టోటల్ సంపూర్ణంగా అబ్రహాంకి ఇచ్చేస్తాడు. అబ్రహాం కూడా సంపూర్ణంగా దేవుడికి ఇచ్చేస్తాడు. అది బిబిలికల్ బైబిల్ సంబంధించిన నిబంధన. అంటే లోతుకి వెళ్తే అంటే దేవుడికి సంబంధించినన్ని కూడా అబ్రహాంకి ఇచ్చేసాడు. అబ్రహాం కూడా ఏం చేశాడు, తన జీవితం అంతా ఇచ్చేశాడు. అందుకోసమే ఇస్సాకుని ఇవ్వగలిగాడని చెప్పాను. ఆ నిబంధనలో ప్రత్యేకత. ఈ నిబంధనలో ఖచ్చితంగా ఏముంటాయంటే 3 ఖచ్చితంగా ఉంటాయి బైబిల్లో నిబంధనలో. బైబిల్లో 7 రకాల నిబంధనలు ఉన్నాయి. ఆదాంతో నిబంధన చేశాడు, మీరు ఫలించి భూమిని విస్తరించండి. రెండోది, నువ్వు ఈ చెట్టు ఈ పండు తినకూడదు. మూడోది, సీల్ చేస్తాడు దేవుడు. సీల్ చేస్తాడు. ఏ నిబంధన అయితే చేస్తాడో ఆ నిబంధన ఏం చేస్తాడంటే ముద్రేసేస్తాడు. ఆదాము కూడా ముద్రేస్తాడు. దేనికి ముద్రేస్తాడంటే జీవవృక్ష ఫలాలకి ముద్రేస్తాడు. సో ఈ నిబంధనలో ఖచ్చితంగా దేవుని యొక్క నిబంధనలో 3 ఉంటాయి. ఒకటి వాగ్దానం ఉంటుంది, రెండోది ఏంటంటే కండిషన్ ఉంటుంది, మూడోది ఏంటంటే ముద్ర ఉంటుంది. ఈ ముద్ర ఎటువంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క నిబంధన ఎట్టి పరిస్థితుల్లో కూడా విరగొట్టబడదు. అంటే ఆ నిబంధన ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వదు. అటువంటి నిబంధనలోనికి మనం వచ్చాం. మానవుడు చేసే నిబంధనలో ఎప్పుడైనా బ్రేక్ అయిపోవచ్చు. ఓకే, కొన్ని కంపెనీస్తో కాంట్రాక్ట్ అవుతుంది, వాడికి నచ్చలేదు అనుకోండి, బ్రేకప్. భార్య భర్తల మధ్యన ఏమిటి నిబంధనలు జరుగుతాయి, వీళ్ళు సాక్షి చేస్తుంటారు, కానీ ఎన్ని బ్రేకప్ అయిపోతాలే, క్యాన్సిల్ అయిపోతుంది మ్యారేజెస్. కానీ ఈ నిబంధన ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ కాదు. అది క్యాన్సిల్ కాలేదు కాబట్టే ఈరోజు మనం ఇలాగ ఉండగలిగాం. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నిబంధన చాలా శ్రేష్టకరమైనటువంటిది. అందుకోసం చెప్తున్నాను, ఏంటి దేవుని నిబంధన అంటే ఏంటంటే దేవుడు సమస్తము దాంట్లో పెడతారు, అంటే ఆయన జీవితంతో కలిసి పెడతారు. అలాగే అవతల వ్యక్తి అబ్రహాం కూడా ఏం చేస్తాడంటే టోటల్గా పెట్టాడు. అంటే దాని అర్థం వారి యొక్క జీవితాలను ఏం పెడతారు, నిబంధన చేసుకున్నారు, వారి జీవితాలతో నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధనలో 3 ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి ప్రామిస్ ఉంటుంది, రెండోది ఏముంటుంది ఆ కండిషన్ ఉంటుంది, మూడోది అంటే సీల్ చేస్తారు. సీల్ చేయటం అంటే ఏంటి, ఆ యొక్క వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడతారు. మీకు అర్థమైనట్టు చెప్తాను. ఓకే, ఎప్పుడైనా చూద్దాం ఈ 7 కవనెంట్స్ గురించి. క్రీస్తు కవనెంట్ గురించి చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, నోవాహుతోటి దేవుడు నిబంధన చేశాడు. ఏమని చేశాడు నోవాహుతోటి, నువ్వు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించు అన్నాడు. మళ్ళీ వాళ్ళలాగా నువ్వు చేయకు, ఓకే, నేను మళ్ళా నేను నాశనం చేయను. ఎప్పుడైతే నేను ఈ యొక్క ఇంద్రధనుస్సు నేను చూస్తానో, ఈ ఇంద్రధనుస్సు నేను చూస్తే నిన్ను నాశనం చేయను. అంటే ఇప్పుడు ఆ దేవుడు ఇంకా నాశనం చేయడు అన్నదానికి సీల్ ఏంటి, ఇంద్రధనుస్సు. ఎప్పుడైతే ఇంద్రధనుస్సును చూసాడో మనకు అందుకోసం ఇంద్రధనుస్సు కనపడుతూ ఉంటుంది. ఏంటి, వర్షం వచ్చినప్పుడు కదా, మనందరూ తెలుసు, మనం ఇంద్రధనుస్సు చూస్తాం బీబీజీగా. ఇంద్రధనుస్సు 9 రంగులు 8 రంగులు ఉంటాయి. ఆ రంగులని మనం చూస్తున్నాం.
నోవాహు చెప్తాడు, నోవాహుతో నిబంధన చేశాడు, నోవాహుతో చెప్తాడు, నోవాహు నువ్వు ఆదాంకి ఏ వాగ్దానం ఇది ఇచ్చాడో ఆ వాగ్దానం నోవాహుకి ఇచ్చాడు, నోవాహుకి ఇచ్చి ద సేమ్ కండిషన్ నోవాహు కూడా ఇచ్చాడు. వాగ్దానము, కండిషన్, సీల్ అంటే ఏంటి? ఆ వాగ్దానం నెరవేర్పు. ఇక్కడ సీల్ ఏంటంటే ఇంద్రధనుసు. ఎప్పుడైతే నేను ఇంద్రధనుసు చూస్తానో ఇంకా నేను నాశనం చేయను, మళ్ళీ ఈ భూమి మీదకి వర్షం కురిపించను ఎట్టి పరిస్థితిలో అన్నాడు దేవుడు. సో ఆదాంతో చేశాడు, రెండోది నోవాహుతో చేశాడు, మూడోది అబ్రహాంతో చేశాడు, నాలుగోది ఎవరితో చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలతో చేశాడు, ఐదోది ఎవరితో చేశాడంటే దావీదుతో చేశాడు, ఆరోది ఎవరితో చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారితో, ఏడోది ఏంటంటే నిత్య నిబంధన. సెవెంత్ కమనెంట్ నిత్య నిబంధన అంటే నిత్యము మనం ప్రభుత్వం ఉంటాము. సో 7 రకాల నిబంధనలు ఉన్నాయి. ఈ 7 రకాలు ఈ 3 ఉంటాయి. ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకటి ఏంటి అంటే వాగ్దానము, రెండోది కండిషన్, మూడోది ఖచ్చితంగా సీల్. ఈ వాగ్దానంలో చాలా శక్తివంతమైన, ఇది మనకు అర్థం అవ్వాలి, ప్రతి క్రైస్తవుడికి అర్థం అవ్వాలి. ఈ వాగ్దానం ఎప్పుడైతే చేస్తామో, ఈ వాగ్దానం చేసిన ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు, లాస్ట్ సండే చెప్పాను, అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏం చేశాడు అబ్రహాము? ఇదిగో నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని ఒక దేశంగా చేస్తాను, నీ పిల్లలందరినీ కూడా ఏంటంటే ఈ కానాను దేశాలు ఎక్కడికి తీసుకొచ్చి ఈ దేశం వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా అన్నాడు అబ్రహాంతో. ఓకే, అదే వాగ్దానం ఏమైపోయింది? ఇస్సాకు వచ్చింది. అదే వాగ్దానం ఏమైపోయింది? యాకోబుకి వచ్చింది. అందుకొస్తే దేవుడు ఏమంటాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అలాగ అంటానికి కారణం ఏంటి? నిబంధన. ఈరోజు నీ దేవుడు అంటానికి కారణం ఏంటి? నిబంధన. ఈ నిబంధన మనకు అర్థం అన్నప్పుడు ప్రతిసారి కూడా నిబంధనలో ప్రవేశించడానికి అర్థం చేసుకోవాలి. ఆ నిబంధనలోనికి మనం ప్రవేశించాలి. ఎప్పుడైతే ఆ నిబంధనలో ప్రవేశిస్తావో ఆ నిబంధనలో ఉన్నవన్నీ కూడా నీ సొత్తు అవుతాయి. ఖచ్చితంగా అవి తీరాలి. ఎప్పుడవుతాయి? మనం నమ్మినప్పుడు. మీకు అర్థమవుతుందని చెప్తాను. ఈ నిబంధన ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో నిబంధన చేసిన తర్వాత మోషేతో నిబంధన చేశాడు. మోషే నిబంధన అంటే ఏంటి? ఇశ్రాయేలు పక్షమున, ఓకే, ఇశ్రాయేలు పక్షమున ఏం చేశాడు? మోషేతోటి నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఏమి చేశాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలను ఒక దేశం కానీ, ఒక రాజ్యం కానీ, ఒక ప్రత్యేకపరుచుకున్నాడు. ఓకే, ఆ నిబంధన చేశాడు కదా ఇశ్రాయేలు ప్రజలతోటి. ఆ నిబంధన చేసినందుకు ఈ నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదాం దగ్గర, నోవాహు దగ్గర వచ్చి, అబ్రహాం దగ్గర నుంచి. అబ్రహాము నిన్ను ఒక దేశంగా చేస్తాను. ఇశ్రాయేలు దేశం ఏర్పడడానికి గల కారణం ఏంటంటే అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన. ఆ నిబంధన బట్టి కష్టకాలాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు రక్షించాడు. ఆ నిబంధన ఉన్నది బట్టి, ఆ నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి యెహోవా రాఫాగా కనబరుచుకున్నాడు. ఆ నిబంధనలు ఉన్నారు కాబట్టి యెహోవా నిస్సిగా కనబరుచుకున్నాడు. ఆ నిబంధనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యెహోవా షాలోమ్గా కనపరుచుకున్నాడు. అంటే ఈ పాయింట్ మనకు బాగా అర్థం. ఎప్పుడైతే వీళ్ళ నిబంధనలు ఉన్నారో ఆ నిబంధన ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ కాదు. ఎందుకు బ్రేక్ కాదంటే ఆ నిబంధనకున్న ష్యూరిటీ ఏంటంటే యెహోవా. ఎందుకు యెహోవా అంటే? యెహోవా అంటే దేవుడు. ఎలా దేవుడు? ఆయన ఏమనంటే నా మీద ప్రమాణం చేసుకుని వాగ్దానం చేశాను. అందుకొస్తే ఏం జరుగుతూ ఉంది? వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే, ఏ మిరకల్స్ కావాల్సి వచ్చినా సరే, ఏ అద్భుత కార్యాలు కావాల్సి వచ్చినా, ఏ వచ్చినా సరే ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఆ నిబంధనలో వీళ్ళు ప్రత్యక్షపరచబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేశారో, ఆ నిబంధనను బ్రేక్ చేశారో, వాళ్ళ కష్టాలు మొదలైనవి. నిబంధనలు ఉన్నంతసేపు అద్భుతంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిబంధనలో వాళ్ళని ప్రొటెక్షన్ చేస్తూ వచ్చాడు, కాపుదల చేస్తూ వచ్చాడు. నిబంధనలో వాళ్ళని బాగు చేస్తూ వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, 40 సంవత్సరాలు దాదాపు 3 మిలియన్స్ పీపుల్, 3 మిలియన్లు పీపుల్, మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 3 మిలియన్స్ అంటే 30 లక్షల మందికి ఒక్క రోగం రాలేదు. ఈరోజు మనకి భారతదేశంలో ఉన్నటువంటి జనాంగానికి, ఓకే, ఈ యొక్క కరోనా వైరస్ అనే వ్యాధి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయట్లా, దగ్గర ఉండకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు కట్టుకుంటూ,
ఓకే, ఇంత భయంకరంగా చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజుల్లో 30 లక్షల మంది ఒక తోవలో నడుస్తూ ఉన్నారు. పాములు, తేళ్ళు, ఓకే, ఎంత అనారోగ్యం వచ్చేసింది. ఇంత భయంకరంగా ఉండేటువంటి ప్రజల మధ్యన దేవుడు నిబంధన చేశాడు కాబట్టి ఆ నిబంధనలో ఉన్నంతసేపు వాళ్ళు సంతోషించారు. కానీ ఆ ప్రజలకు నిబంధన అర్థం కాలే. నిబంధన అర్థం కాలేదు. దావీదుకి లాస్ట్ అని చెప్పేసాను, దావీదు ఒక్కడికి బాగా అర్థమైపోయింది. నేను నిబంధనలు ఉన్నాను. నిబంధనలు ఉన్నప్పుడు ఎవడీడు? నువ్వు కూడా నేను కొంచెంసేపు చెప్పిన తర్వాత నువ్వు కూడా నీ యొక్క యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి, నీ మనస్సు ఎలాగ ఉండాలా, ఎలాగ ఉండాలి? నేను నిబంధనలో ఉన్నాను. నేను నిబంధనలు ఉన్నాను. నిబంధనలు ఉండమంటే ఏంటి? దేవుడు వన్నీ నావి, దేవుడు వన్నీ నావి. ఇప్పుడు చూడండి, వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. దేవుడు వన్నీ ఎలాగైపోయి నేను యెహోవా రాఫా అంతే, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒక్క రోగం రాలేదు. మరి రోగాలు ఎప్పుడు వచ్చినాయి? వాళ్ళు ఎప్పుడైతే నిబంధన మీరారో, ఎప్పుడైతే ఆ నిబంధనకు వ్యతిరేకంగా వెళ్ళారో, వాడిని పామును వచ్చి కరిసేస్తున్నట్టు కనపడుతుంది, రోగాలు వచ్చి చచ్చిపోయినట్టు కనపడతా ఉన్నారు. నిబంధనలు ఉన్నంతసేపు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని సంఘం బాగా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన గ్రంథం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎప్పుడైతే నిబంధనలు ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చింది, హీలింగ్ వచ్చింది, స్వస్థత వచ్చింది. ఓకే, వాళ్ళు అన్నిట్లలో విజయం పొందుకుంటూ వెళ్ళారు. అన్నిట్లో ఎక్కడికి వెళ్ళే విజయం పొందుకుంటూ వెళ్ళారు. ఎందుకు? వాళ్ళ నిబంధనలు ఉన్నారు. వాళ్ళు దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. రాహాబు ఏమంటా తెలుసా? అయ్యా, మీ దేవుడు చేసిన కార్యాలు చూసి మా హృదయాలు ఏమైపోయినాయంట, వాళ్ళ హృదయాలన్నీ కూడా గాబరుతో నిండిపోయినాయి. ఇంకా అసలు రాలేదు వీళ్ళు ఆ దేశాలకి. కానీ అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది ఏంటి అంటే, అమ్మో ఇశ్రాయేలులు వాళ్ళతో యుద్ధం చేస్తుంది ఎవరంటే ఇశ్రాయేలు. దేవుడు యుద్ధం చేస్తున్నాడు వాళ్ళ పక్షాన. ఎందుకు దేవుడు చేయగలిగాడు అంటే వాళ్ళు నిబంధనలో ఉన్నారు కాబట్టి. వారు నిబంధనలు ఉన్నారు కాబట్టి. ప్రియమైన దేవుని సంఘం బాగా గుర్తు. మీరు ఓల్డ్ టెస్టమెంట్ అంతా చూడండి, ఇశ్రాయేలు ప్రజలను విడుదల, వాడు విడిపించడం గల కారణం ఏంటి? నిబంధన. లేదా దేవుడు ఎందుకు వస్తాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు విడిపించాడు? అబ్రహాంతో చేసిన నిబంధన. ఈరోజు నిన్ను ఎందుకు విడిపిస్తాడు? యేసుక్రీస్తు చేసిన నిబంధన. అంటే వాళ్ళకి చేస్తే దేవుడు నీకు చేయడా? చేయాల్సిందే ఖచ్చితంగా. మరోసారి చెప్తున్న ఒక మాస్టర్ గారు ఉన్నారు, ఈయన కొడేబో. ఆయన చర్చ్ 3 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఆయన పాలించే గారి దగ్గరికి వెళ్ళాడంట. ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నాను, ఏమో ఈ స్టోరీ చాలా దిక్కుని చెప్పాను సేవకులకి, అందుకోసం మీకు చెప్పాను లేదు నాకు గుర్తులేదు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ మీటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? పాలంగిచ్చో దగ్గరికి, దక్షిణ కొరియా వెళ్ళేసరికి అలా ఏం చెప్పిందో వాళ్ళకి అర్థమవుతలే. ఈయన వెళ్ళిపోయి ఏం చేస్తుంటే ప్రేయర్, ప్రార్థన గుంపు ఉంటుంది, ప్రార్థన దీవులు ఉంటాయి. ఓకే, ఆ ప్రార్థన దీవులు ఎలాగుంటుంది తెలుసా? లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లేవడానికి పడదు, ముందే టైం పెట్టుకోవాలి. 1 అవర్ పెట్టుకుంటే ఇంకా 1 అవర్ దాకా డోర్ తెరవదు. అలాగే ఉంటాను. అయ్యో ఆయాసం వచ్చేద్దాం, గేయాసం వచ్చేద్దాం అంటే కుదరదు. 1 అవర్ అయితేనే డోర్ తెరుస్తుంది. అందుకోసం ముందే పెట్టుకోవాలి. 1 అవర్ అని పెట్టుకున్నాం అనుకో, 1 అవర్ దాకా డోర్ తెరిస్తే దాంట్లో దూరేస్తాం. నీకు చాలామంది వెయిటింగ్లు ఉంటారు అక్కడ. 1 అవర్ దాకా అక్కడ చూసుకుని టైం, 1 అవర్ దాకా నేను కొంచెం అక్కడే కూర్చొని ఉంటాడు. అలాగుంటే దక్షిణ కొరియా. మన దగ్గర ప్రార్థన అంటే ఎవరు రాడు. దక్షిణ కొరియా అంత ఆశీర్వదించబడే కారణం ఏంటి? ప్రేయర్, ప్రార్థన. ఎవరి కొరకు ప్రార్థన? దేశం కొరకు. మనకి కష్టాలుంటే ప్రార్థనకు వస్తాం, సుఖాలుంటే ప్రార్థనకు రాము. కానీ వాళ్ళు వచ్చేది ఏంటంటే వాళ్ళ దేశం కొరకు ప్రార్థన. సో బంగారం చెప్పింది లేదు, ఒక టెస్ట్ మనీ విన్నాను, తను చెప్తేనే విన్నాను, ఆమె ఒక దిక్కుని విన్నది. ఎవరో సేవకు చెప్పిందా? టెస్ట్ మనీ చెప్పినప్పుడు సేవకులందరూ అలిసిపోయారంట. అలిసిపోయిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళారు. అమ్మ ఇక్కడ పడుకుంటామమ్మ అంటే, పడుకోండి బ్రదర్, పడుకోండి హ్యాపీగా. అందరూ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఎవరైతే ఇంటికి ప్లేస్ ఇచ్చిందో ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ఈ విషయాన్ని సేవకుడు గమనిస్తూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేసింది, పొద్దున్న లేచింది, వాళ్ళకి మంచి టిఫిన్లు పెట్టింది. మాస్టర్ గారు అడిగారంట, అమ్మా రాత్రంతా మేము పడుకుంటాం, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు తల్లి అంటే చెప్పిందంట, అయ్యా నేను కూడా పడుకుందాం అనుకున్నప్పుడు దేవుడికి ఒక మాట స్వరం వినిపించింది. అయ్యా అమ్మ వీళ్ళందరూ పడుకున్నారు, నువ్వు కూడా పడుకుంటావా? ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయవా అని స్వరం వినిపించింది అయ్యగారు. అందుకోసం నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తాను. మన దేవుని సంఘం మా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోండి. ఇవ్వకపోతే వన్ డే
దేవుడి దగ్గర నిలబడితే ఖచ్చితంగా అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ఓకే, ఈరోజు మీరు ప్రార్థనలు వచ్చినప్పుడు టైం ఉన్నా సరే, ఓకే, టైం ఉన్నా సరే ఆ సమయంలో మీరు సొంతంగా పనులు క్రియేట్ చేసుకుంటారు. ఓహో, ఇప్పుడు ఈరోజు మంగళవారం కదా, ఏముంది సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి అంటే ఏం రావాలా, సాయంత్రం ప్రేయర్ అనేది రావాలా, ప్రేయర్ రాదు. సాయంత్రం ఖాళీగా ఉన్నాం, ఎక్కడికి వెళ్దాం, పలానోడి దగ్గరికి వెళ్దామా, ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, ఎరా బాగున్నావా, ఆడి చికెన్ తీసుకొని తినేసి వచ్చేస్తావు. కానీ యు మస్ట్ స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిలబడాలి. అడుగుతాడు ప్రభు, నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకు రావాలి. ఎందుకు అందుకొస్తే ఆ మంట మనలో మండుతలేదు ఎంతసేపు. నేను నా కుటుంబం కష్టాలు వచ్చానుకో ఉపవాసాలు, కష్టాలు వచ్చాడు మీ ఇంట్లో మీ కుటుంబాల్లో రోగాలు, మీ కుటుంబాల్లో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చేది, మీరు ఎంత ప్రార్థన చేస్తారో. స్వార్థపరుడు నువ్వు. నీలాగా ఎన్నో కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాలకు ప్రార్థన అనిపించదు మనం. అయితే ఆ సేవకుడు అలాగ వెళ్ళాడు, ప్రార్థన చేసిన అర్థం కాలే. 4 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడిగారంట, ఎందుకు రాలి, ఎక్కడికి వెళ్ళేవారని అన్నారంట. నేను వెళ్ళిన సంగతి మీకు ఎలా తెలుసు సార్, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా సార్. వాళ్ళు అన్నారంట, ఒరే నువ్వు ఒక్కడే నల్లోడివి, అందరూ తెల్లోడు అన్నారంట. నువ్వు ఒక్కడే నల్లోడివి, నువ్వు ఒక్కడే నల్లగా ఉంటావు, ఇక్కడ మేము అందరం తెల్లగా ఉంటున్నాం, నేను ఈజీగా గుర్తుపడతాం, నువ్వు నల్లోడి ఇదే నల్లోడు రాలేదని. బాధేస్తుందంట. అడిగాడంట, అయ్యా ఒకసారి పాలంగి చదువు ప్రార్థన చేయించవా ప్లీజ్ చేయించండి. ఆయన చాలా బిజీ ఇచ్చాను. ఓకే, వెళ్ళిన తర్వాత ఏడడం ప్రారంభించాను. ప్రభా నువ్వు పక్షపాతం గల దేవుడువా, నువ్వు పక్షపాతం గల దేవుడువా, తెల్లోళ్ళని ఆశీర్వదిస్తావా, నల్లోళ్ళు మమ్మల్ని ఆశీర్వదించవా, ఎందుకు ఆశీర్వదించడం ప్రారంభించాడంట. దేవుని స్వరం వినపడదు, నీకేం కావాలన్నాడంట. నాకు ఒక మంచి చర్చ కావాలి ప్రభా. లేదు నీకు మంచి కాదు, ప్రపంచంలోనే శ్రేష్టకరమైన సంఘాన్ని నీకు ఇస్తాను అన్నాడంట. ఈరోజు ప్రపంచంలో ఆయనదే బెస్ట్ చర్చ్, 1,00,000 మంది ఒక సర్వీస్కి. సతీష్ కుమార్ గారిది 25,000 మంది. ఒకప్పుడు వరంగల్ కడుతుంది 50,000 మంది. కానీ 1 lakh వాళ్ళందరూ ఎలాగుంటుందో తెలుసా, వాళ్ళ చర్చలో అందరి దగ్గర కంజర్లు ఉంటాయి. ఎంత ఎంజాయ్ చేస్తారో, వాళ్ళ దగ్గర టచ్లు ఉండవు బ్రదర్, ప్రొఫెషనల్ ఉండవు బ్రదర్, ప్రొఫెషనల్ ఉండవు, టచ్లు ఉండవు, అనాయింటింగ్స్ ఉండవు, ఓన్లీ వర్డ్. అక్కడికి ఈస్టర్న్ గారు వెళ్ళారు, జాన్ వెస్లీ గారు వెళ్ళారు అక్కడికి. మొన్న వీళ్ళకి గుడారాల పండుగ ఆయన అక్కడి నుంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే ప్రియమైన దేవుని సంగం గుర్తుపెట్టుకో, ప్రేయర్ ఇస్ అ పవర్ఫుల్. ప్రార్థన చాలా ప్రభావం. ఆయన ఏడ్చేటప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా, ఇచ్చాడు. ఈరోజు అనేది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 చర్చ్. ఫాస్టర్ ఈనో కాబేడో ఒడేబో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నిబంధన, పవర్ఫుల్ నిబంధన. మనకి ఈ నిబంధనను మనకు అర్థమైతే మనం కూడా పోరాటం చేయడానికి ఆస్కారం ఉంటుంది. పోరాటం రావాలి, మనకి పోరాటం రావాలి. చూడండి ఒకసారి, ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి కావాల్సిన సమకూరుస్తూ వచ్చాడు. ఎందుకు సమకూరుస్తూ వచ్చాడంటే నిబంధనకు బట్టి. నిబంధన లేకపోతే సమకూర్చాడు దేవుడు. అందుకొస్తే ఇది దావీదు వారు, ఒరే ఈ సున్నతులేమి పిలుస్తుడు. సున్నత్ అంటే ఏదండి, నిబంధన. సున్నత్ అంటే నిబంధన. ఈ నిబంధన లేనివాడు మనం ఎందుకు వచ్చి గెలవడం ఏంటి? మనం నిబంధన కలిగి ఉండే మన పక్షాన దేవుడు ఉన్నాడు, వాడి పక్షాన్ని ఎవడున్నాడు రా, చలో కొట్లాడదాంపా. ఎంత ధైర్యం చూడండి దావీదుకి. గొల్లియాతును కొట్టేశాడు. నిబంధన అంత పవర్ఫుల్. సో న్యూ టెస్టమెంట్ వచ్చేసరి కల్లా నిబంధన లిటిల్ బిట్ చేంజ్. ఎందుకు చేంజ్ అయిందంటే, ఎవరితో ఇక్కడ నిబంధన, పాత నిబంధన గ్రంథం నిబంధన అంతా కూడా నేను చెప్పినవన్నీ కూడా మనుషుల పేర్లు 6 దాకా. ఆదాము ఫెయిల్యూర్ పర్సన్, నిబంధన మీరాడు. దాని తర్వాత నోవాహు నిబంధన మీరాడు. ఇశ్రాయేలు ప్రజలు నిబంధన మీరారు. డేవిడ్ నిబంధన మీరారు. వీళ్ళందరూ కూడా నిబంధన మీరినటువంటి వాళ్ళే. దేవుడు కనిపించింది ఇలా కాదు, కొత్త నిబంధన చేస్తాము. ఏంటో కొత్త నిబంధన? జాగ్రత్తగా విను, ఇట్స్ వండర్ఫుల్ ట్రూత్. కొత్త నిబంధన చేద్దాం. ఏంట నిబంధన? నేను మనుషులతో చేసే నిబంధన అంతా కూడా ఏమైపోతుందంటే బ్రేకప్ అయిపోతుంది. అంటే అటు సైడ్ నుంచి అంతా కూడా ఏం చేస్తున్నారు, ఆ నిబంధన మీరేసి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత తెచ్చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు ఈ నిబంధన మారుస్తాము. ఇప్పుడు వన్ సైడ్ నుంచి దేవుడు, ఇంకొక సైడ్ నుంచి మానవుడు. వన్ సైడ్ నుంచి దేవుడు, ఇంకొక సైడ్ నుంచి మానవుడు.
ఇప్పుడు ఈ మానవుడు ఏమైపోతున్నాడంటే ఆ నిబంధన మీరేసి వాడి మీదకి దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ప్లేస్ ఏది ఖాళీగా ఉంది? మానవుడితో ఎక్కడైతే మానవుడు నిలిచి ఉండాలో ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. విను జాగ్రత్త, నిద్రపోవద్దు. ఈ నిద్రకు భలే ఉంటుందండి. నేను కూడా అబ్జర్వ్ చేశాను. నేను దాన్ని న్యూస్ చూశాను అనుకోండి, గంటలు గంటలు చూడబుద్ది అవుద్ది. క్రికెట్ గంటలు గంటలు చూడబుద్ది. అదే వాక్యం తీస్తారనుకోండి, అబ్బా వెంటనే వచ్చేస్తుంది ఏంటో. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? క్రికెట్ అనేది ఈ శరీరానికి సంబంధించింది అనమాట. ఈ వాక్యం అనేది నాకు ఆత్మ సంబంధించి, ఈ రెండింటి పోరాటం. ఈ శరీరం, నేను క్రికెట్ చూస్తున్నప్పుడు నిద్ర రాలేదు నాకు అసలు. నా శరీరం చాలా సహకరించింది. కళ్ళు మండినా సరే కళ్ళు ఇలా చేసుకొని చూస్తున్నాను. ఓకే, నా శరీరం కోరుకుంది కదా, హ్యాపీగా ఉంది. అదే నేను ఎప్పుడైతే వాక్యం వినటానికి లేదా వాక్యం చదవటానికి ఎప్పుడైతే దాని దిక్కిళ్ళనో నిద్ర వచ్చేస్తుంది. నా శరీరం నాకు సహకరిస్తా. ఇప్పుడు కూడా అంతే, వాక్యం వినటానికి వచ్చే చాలా మంది నిద్రపోతున్నారు. ఇది నిద్రపోయే ప్లేస్ కాదు. ఎందుకు వస్తావు? నిద్రపోయే ప్లేస్ కాదు, నిద్రపోయే ప్లేస్ కాదండి. నీకు నువ్వు నిర్ణయించుకోవాలా. నేను చెప్తానా చెప్పండి. నేను నిద్రపోవడానికి వచ్చాను ఇక్కడ, నేను రాలేదు. మరి ఎందుకు నిద్రపోతున్నాను? నీకు నువ్వు గద్దించుకోవాలా, నీకు నువ్వు చెప్పుకోవాలి. అది అలా చెప్పకుండా ఉంటే, నేను ఎలాగ చెప్తాను పడకుండా ఉంటే లాస్ జాగ్రత్త వినండి. సో నిబంధన ఇచ్చినప్పుడు ఇప్పుడు దాకా నిబంధన, పాత నిబంధన ఎలాగొచ్చింది? దేవుడు మానవుడితో నిబంధన చేశాడు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన నిబంధన అని చెప్పాను. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవడు? దేవుడు. ఇంకో వ్యక్తి ఎవడు? మానవుడు. ఇప్పుడు ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి నిబంధనని మీరిపోయి వెళ్ళిపోతున్నాడు. ఓకే, దేవుని వాగ్దానాలు వాడి జీవితంలో నెరవేర్చబడతారు. దేవుని యొక్క ప్రణాళికలు వాడి జీవితంలో నెరవేర్చబడు. దేవుని యొక్క ఉద్దేశాలు వాడి జీవితంలో నెరవేర్చలే. ఇప్పుడు దేవుడికి ఒక కోరిక పుట్టింది. ఇప్పుడు ఆ ప్లేస్ ఎవడు భర్తీ చేయాలా? ఆ ప్లేస్ భర్తీ చేసేది ఎలాగ ఉండాలంటే అన్బ్రేకబుల్. అన్బ్రేకబుల్ అంటే ఇంకెట్టి పరిస్థితుల్లో ఆ నిబంధనను మీరేటటువంటి వాడు ఉండకూడదు. మరి ఎవడున్నాడు? దేవుని సంగమా విను, ఎవడున్నాడు? ఓన్లీ జీసస్ క్రైస్ట్. దేవుడే ఆ నిబంధన మీరకూడదంటే దేవుడై ఉండాలి. అందుకొస్తే దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. శరీరధారి అయి ఈ లోకానికి నీ పక్షంగా నా పక్షంగా నిలిచుండటానికి, దేవుడితో నిబంధన చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి మానవుని శరీరం ధరించుకొని ఈ లోకానికి నీ పక్షమున నీ స్థానంలో నిలబడటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. సంగమా, ఈ సత్యం అర్థం చేసుకోండి. జీఎస్ అంటే 4 స్వస్థతలు చేసి 4 ప్రవచనాలు చెప్పి 4 డబ్బులు ఇచ్చేసి హ్యాపీగా ఉంటాం. అది కాదు. అది కాదు. ఈ ప్రపంచానికి కావాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు కావాలి. నీ ప్రాఫెసీలు కాదు. ప్రాఫెసీలు ఎందుకు? నువ్వు దేవుడి దగ్గరికి వస్తావని. ఇంకెన్ని రోజులు ప్రాఫెసీలు వెనకాల పడి ప్రభువు దగ్గరికి రాకుండా ఎన్ని రోజులు ఆ ప్రాఫెసీలు వెనకాల పడుతుంటావు? నాకు ప్రవచనం కావాలి. ఎప్పుడైనా అడిగావా ప్రభా నువ్వు నాకు కావాలని? ఎప్పుడైనా అడిగావా ప్రభా నువ్వు నాకు కావాలి? ఎప్పుడైనా ప్రార్థన చేస్తా? ఎప్పుడైనా నువ్వు కావాలని ప్రార్థన చేస్తా అంటే దాని వెనకాల స్వార్థం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ప్రభా నువ్వు నాకు కావాలి అన్నావు అంటే ఏదో ఉంది అక్కడ. నువ్వు ఉపవాసాలు చేస్తున్నావు అంటే ఏదో ఉంది అక్కడ. నేను చాలాసార్లు ఉంటాను, మాస్టర్ గారు మా ఇంట్లో సమస్యలు ఉన్నాయండి, ఉపవాసం చేద్దాం అనుకుంటున్నానండి. నేను దానికి ఎగెనిస్ట్ కాదు, నేను నీకంటే ఎక్కువ ఫాస్టింగ్ చేస్తాను, దానికి వ్యతిరేకం కాదు. కానీ ఎప్పుడు ప్రభు సంతోషిస్తాడంటే ప్రభా నువ్వు నాకు కావాలి. చాలా రోజులైంది ప్రభా నీతో మాట్లాడి, ప్రభా 2 రోజులు నీతో గడుపుతానే ప్లీజ్. దేవుడు సంతోషించేస్తాడు. ఆ సంతోషాలు ఏమో తెలుసా? అవన్నీ వచ్చేస్తాయి. మీ ఇంట్లో ఏ గొడవ ఉందో అన్నీ తీరిపోతాయి. నువ్వు ప్రత్యేకించి నేను ఉపవాసం చేస్తాను పాస్టర్ గారు, మా ఇంట్లో గొడవలు ఉన్నాయి పాస్టర్ గారు, స్వార్థం. అందుకోసం మీరు అడిగి నేను పొందలేకపోయాడు. యాకోబు 4:4లో ఉంటుంది. ఎందుకు? స్వార్థం. కానీ నీకు ఇది అర్థం కావాలి. ఏమిటి అర్థం కావాలంటే ప్రభు అసలు ఈ భూమి మీద రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రభు ఈ భూమి మీదకి రావడానికి? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే దేవుడు మానవుడితో చేసుకున్న నిబంధన అంతా కూడా ప్రతి మానవుడు మీరిపోతున్నాడు. బలహీనత వలన,
ఓకే, వాళ్ళకున్న బలహీనతలు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న బాధలు అన్నింటిలోకి వెళ్ళి ఏం చేస్తాడంటే వాడు ఏం చేస్తాడు, దేవుడికి దూరం అయిపోతున్నాడు. అంటే ఒక్క మానవుడు లేడు. దేవుడు ఏది చేస్తాడు, నిబంధనలోనే జరిగితే గుర్తుపెట్టుకో. దేవుడు ఏది చేస్తా, నిబంధనలోనే ప్రతీది కూడా నిబంధన అంత ప్రాముఖ్యత ఉంది నిబంధనకు. ఏది చేస్తాడు నిబంధన. ఇప్పుడు ఏమైపోయింది, ఆ తప్పిపోతున్న మానవుడి స్థానంలో ఎవడొకడు కావాలి. అబ్రహాం కంటే గొప్పవాడు ఎవడు చెప్పండి, ఈజ్ ఫెయిల్యూర్. దావీదు కంటే గొప్పవాడు ఎవడండి, ఫెయిల్యూర్. నోవా కంటే గొప్పవాడు ఎవడు, ఫెయిల్యూర్. నోవాహు ఒక తరాన్ని గడగడలాడిచ్చాడండి. అర్థమవుతుందా మీకు? నోవా పిక్చర్లా కనపడుతున్నాడు. నోవాహు ఆ తరములన్నిట్లలో ఎలా కనబడిచాడు సార్, దేవుడికి నీతిమంతుడు, యథార్థమంతుడు. ఒక తరాన్ని గడగడలాడించాడు, ఒక తరాన్ని గడగడలాడించాడు నోవాహు. మామూలోడు కాదు నోవాహు. కానీ ఆ నోవాహు కూడా ఓడిపోయాడు. ఇట్స్ బ్రేకప్. మరి ఈ పరిస్థితిలో మానవ జాతితో నిబంధన చేయాలంటే, ఆ నిబంధన నెరవేర్చబడాలంటే ఒకళ్ళు కావాలి. ఎవరు వెళ్తారు? ఆల్రెడీ ఒక పక్షానేమో దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఇంకో పక్షం ఖాళీగా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట, ఐ విల్ గో. ఈ నిబంధన ఏంటో తెలుసా, దేవుడికి మధ్యన నిబంధన, క్రొత్త నిబంధన. అందుకొస్తే క్రొత్త నిబంధన శ్రేష్టకరమైనది. క్రొత్త నిబంధన చాలా విలువ కలిగినటువంటిది. నేను మళ్ళొకసారి పాత నిబంధన అంత టైం ఎందుకు తీసుకున్నానంటే అందుకోసం తీసుకున్నాను. పాత నిబంధనలో ఉన్నప్పుడు, నిబంధనలో ఏ వ్యక్తి అయితే నిబంధనలో ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు అన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు విడిపించాడు, ఇశ్రాయేల్ ప్రజలు బాగు చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలకు అన్ని సమకూర్చాడు. ఎందుకంటే నిబంధనలు. మనకు కూడా సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అది జరగాలంటే నీకు నాకు నిబంధన కావాలి. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, నిబంధన ఎలాగైంది ఒకసారి ఆలోచన. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, భూలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువారితో నిబంధన జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిబంధనని బ్రేక్ చేయడు. నోవా చేసినట్టు చేయడు, దావీదు చేసినట్టు చేయడు, మోషే చేసినట్టు చేయడు, ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయడు. ఆ నిబంధన వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమైపోయిందంటే నిబంధన ఏర్పరచబడ్డది. నిబంధనలో మీకు చెప్పాను ఏంటి ఖచ్చితంగా అంటే, ఖచ్చితంగా సీల్ ఉంటుంది. ఒక సీల్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, వాగ్దానము, దాంతో కండిషన్. ఓకే, దాని తర్వాత సీల్ అంటే ముద్ర. మనకేంటి ముద్ర? పరిశుద్ధాత్మ దేవుడు అనే ముద్ర మన మీదకేసాడు. చూడండి, ఇది చూసామంటే ఇంకొంచెం అక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి తిరిగి వచ్చేసాం. ఒక నిమిషం. ఇప్పుడు ఏం జరిగింది? ఈ నిబంధన జరిగింది. ఏ నిబంధన జరిగింది? దేవుడికి యేసుక్రీస్తు ప్రభు వారికి నిబంధన జరిగింది. ఈ నిబంధనలోనికి ప్రవేశించాలంటే పాత నిబంధన గ్రంథంలో ఖచ్చితంగా ఏం చేయాలా? సున్నతి చేయించుకోవాలి. లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతున్నాను సున్నతి అంటే ఏంటని. ఓకే, సున్నతి ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎప్పుడైతే సున్నతి చేయించుకుంటారో ఆ సున్నతి చేయించుకున్న వాడు మాత్రమే ఏమవుతాడు? దేవుని రాజ్యంలో, అదే నిబంధనలో ప్రవేశిస్తాడు. మరి ఇక్కడ కొత్త నిబంధన వచ్చేసరికి ఏమైపోయింది? పాత నిబంధన గ్రంథంలో ఎలాగుండిదంటే దేవుడు, దాని తర్వాత మానవుడు. అబ్రహాంతో నిబంధన చేశాడు. అబ్రహాం మొట్టమొదటి సున్నతి చేయించుకున్నాడు. అబ్రహాం సున్నతి చేయించుకోవడం చాలా బాధాకరం. ఆయన బ్లడ్ ఖచ్చితంగా భూమి మీద పడాల్సిందే. ఆ బ్లడ్ ఖచ్చితంగా భూమి మీద పడాల్సిందే. అబ్రహాం యొక్క బ్లడ్ కింద పడ్డది. ఓకే, సో ఏమైపోయింది? ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తారు కల్లా, ఎప్పుడైతే సున్నతి చేయించుకున్నాడో అబ్రహాం నిబంధనలోనికి వెళ్ళాడు. నావన్నీ నీవి, నీవన్నీ నావి అయిపోయింది. అది నూతన నిబంధన వస్తారు కల్లా యేసుక్రీస్తు యొక్క రక్తం భూమి మీద పడ్డది. ఓకే, ఇప్పుడు దాన్ని నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఏమైపోతారు? వాళ్ళు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం
మూడవచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఒకడు ఏం చేయాలా? పైనుండి జన్మించాల. ఓకే, పాత నిబంధనలో ఏంటి? నిబంధనలోనికి ప్రవేశించాలని, దేవుడి లోనికి నువ్వు రావాలంటే, దేవుడు ప్రసక రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా? నీ రక్తం చిందించాలి. సున్నతి కంపల్సరీ. సున్నతి చేసినప్పుడు బ్లడ్ ఖచ్చితంగా పడుద్ది. నీ రక్తం చిందించాలా. నీ రక్తం చిందించడం ఏంటంటే ఫెయిల్యూర్ అది. కానీ ఇక్కడేం జరిగింది? యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు, ఆకాశం ఉంది, ద డివైన్ ఆకాశం, ఎర్త్లీ యేసుక్రీస్తు ప్రభు, భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు, ఇద్దరికి నిబంధన జరిగింది. ఈ నిబంధన జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద రక్తం కార్చాడు. ఇప్పుడు దాన్ని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, దాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మేసరికల్లా ఏం జరుగుతుందంటే మనం నిబంధనలోనికి వస్తాం. అంటే బాప్టిజం. ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని పిల్లలు అయిపోయే వారికి ఉంటాం. ఇక్కడ చూడండి, మూడవ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కృతగా జన్మించింది కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. 6వ వచనం, శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయింది. ఆత్మ మూలము హోలీ స్పిరిట్. ఆత్మ మూలం అంటే మన తెలుగు బైబిల్లో రెండు ఒకలాగా ఉంటాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ద హోలీ స్పిరిట్ గివ్స్ ద బర్త్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు నూతన జన్మనిస్తాడు, నీకు నూతన జన్మ నీకు అనుగ్రహిస్తాడు. అందుకోసం ఇక్కడ అన్నాడు, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించినలా నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇది యోహాను సువార్త 1:12 వచనం. తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ఇలాగ ఎందుకు చేస్తాడు దేవుడు? ఇక్కడ అందరూ ఫెయిల్యూర్ అయిపోతున్నారు ఈ నిబంధనలు. అప్పుడు దాకా ఉన్నటువంటి 5 నిబంధనలు ఫెయిల్యూర్. ఆదాము, నోహు, డేవిడ్, మొసాయిక్, ఇవన్నీ ఫెయిల్యూరే. ఎందుకు? అక్కడ వాళ్ళు రక్తం చిందిస్తున్నారు, ఫెయిల్యూర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు మానవుని రిప్రజెంటేటివ్గా, ఓకే, మానవ జాతి రిప్రజెంటేటివ్గా ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఆయన రక్తం చిందించాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? నన్ను నమ్మరా అంటున్నాడు. నన్ను విశ్వసించు. నన్ను విశ్వసించడం అంటే ఏంటో తెలుసా? ప్రభా, నావన్నీ నీవి, నీ అన్ని నావి, నా జీవితం అంతా నీది. నమ్మటం అంటే అదండి. నమ్మటం అంటే మనం సింపుల్గా మనకు తెలుసు కొద్దిగా ఏబిసిడి జ్ఞానం. ఏంటి ఏబిసిడి జ్ఞానం? నమ్మటం అంటే ఏసైని నమ్మటమే, ఆయన చచ్చిపోయి తిరిగి లేచని నమ్మటమే కాదు. లోపలికి వెళ్తే ఏమిటంటే, లోపలికి వెళ్ళానంటే నావన్నీ నీవి ప్రభా, నావన్నీ నీవి, నా జీవితం అంతా నీది. ఓకే, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకోనండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోనండి. ఎలా? యేసు ప్రభు. ప్రభు అంటే ఏంటో తెలుసా? యజమానుడు. ఈజ్ ద ఓనర్. దేనికి? మనకి. అది నమ్మటం అంటే. ఎప్పుడైతే అలా నమ్ముతామో, అలా నమ్మేస్తారు కదా, మనకి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడిందని బైబిల్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 చదివించండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే అపోస్తలుడైన పౌలు అంటాడే తెలుసా? అయ్యా విశ్వాసులారా, మీరు మమ్మల్ని కూడా అభిషేకించిన వాడు దేవుడే. ఈ అభిషేకం అంటే ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. ఓకే, 23 వచనం చూద్దాం, అందరూ చూద్దాం. 23, మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీకు రాలేదు. 22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో
మనకు ఆత్మను సంచు కౌరుగా అనుగ్రహించి ఉన్నాడు. చాలామందికి సంచు కౌరు అంటే తెలియదు, సంచి అనుకుంటారు. సంచు కౌరు అంటే ఏంటి? అడ్వాన్స్ పేమెంట్. సంచ కౌరు అనే పదానికి మన తెలుగులో అప్పుడు గ్రాంధిక భాషలో ఈ తర్జుమా చేసేటప్పుడు బయానా అనే పదానికి వాళ్ళకి దొరికినటువంటి తర్జుమా చేసేటప్పుడు దొరికిన దాంట్లో సంచ కౌరు అంటారు. సంచ కౌరు అంటే బయానా. బయానా అంటే ఏంటి? అడ్వాన్స్. అడ్వాన్స్ అయిపోయిందంటే ఏంటి? అడ్వాన్స్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ఇచ్చారా? అడ్వాన్స్ ఇచ్చారంటే ఏంటి? ఇది నా సొత్తు అన్నట్టు అడ్వాన్స్ అంటే అది. ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించి ఆయన ప్రభువు కింద మనం అనుగ్రహించుకుని లేదా ఆయన ప్రభువుగా మనము అంగీకరించి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సీల్ చేశాడు. మనం ఎలా సీల్ చేశాడు? పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడు. మన రక్షణ గ్యారంటీ గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మన రక్షణ గ్యారంటీ, నో డౌట్. అయితే డౌట్ ఏంటో తెలుసా? అసలు నీకు ముద్ర వేసాడా లేదా? ముద్ర వేసాడా లేదా? ఎలా తెలుస్తుంది? బాప్తిసం తీసుకుంటే ముద్ర వేసినట్టు కాదు. యేసు ప్రభువును దయాళులను రుచి చూచి ఎరిగినేడల సమస్త దుష్టత్వమును మాని, సమస్తమైన కపటము మాని, సమస్తమైనవి మాని అప్పుడే ముద్ర. బాప్తిస్తా తీసుకోవడం అందరూ ముద్రలు వేస్తారంటే పెళ్ళిళ్ళకి ఎంతమంది బాప్తిస్తాలు ఇవ్వట్లేదండి? వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా? చెప్పండి. ఇది మన వల్ల కలిగినది కాదు, 80% మన వల్ల కలిగినది కాదు. అయితే మన వల్ల కలిగినది కాదు, 100% కరెక్టే. కానీ ఇప్పుడు ప్రభు మనకి ఏమి ఇచ్చాడంటే ఆ సామర్థ్యం ఇచ్చాడు. ఏ సామర్థ్యము? ప్రభువుతో నడిచే సామర్థ్యం ఇచ్చాడు. ప్రభువుతో నడిచే సామర్థ్యం మనకి ఇచ్చాడు. ప్రభువుతో నడిచే సామర్థ్యం ఇచ్చినప్పుడు కూడా ప్రభువుతో నడకుండా మన లోకంతో నడితే నీకు రక్షణ వచ్చినట్ట? యు ఆర్ మిస్సింగ్ బ్రదర్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అందరూ ఫెయిల్ అయిపోతున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి తండ్రైన దేవునితో నిబంధన చేశాడు. చేసిన తర్వాత ఆ నిబంధన ఎవడైతే విశ్వసించాడో వాళ్ళందరూ ఏమైపోయారు? పిల్లలు అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనకు అర్థం అవడానికి కారణం భార్య భర్తలు. మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఎవరు? వాళ్ళ యొక్క ఫలాలు, అంతే కదా? వాళ్ళ ఫలాలు మనం. ఎందుకు ఫలాలు? వాళ్ళిద్దరూ ఒక నిబంధనలోకి వచ్చారు. భార్య భర్తలుగా ఉంటారు, నిబంధనలు వచ్చారు. ఆ నిబంధనలోంచి వచ్చినటువంటి వారమే మనం, పిల్లలు. ఓకే. అంటే ఇప్పుడు కష్టపడేది ఎవరు? వాళ్ళు, మనం కాదు. మీకు ఇప్పుడు నేను చెప్పిన సత్యం ఎలా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది తండ్రులు తల్లులు ఉన్నారు. ఇప్పుడు భార్య భర్తలు అంటే పెళ్ళి అంటే ఏంటి? నిబంధన. భార్య, నేను తన భార్యగా ఉండరా, నేను స్వీకరిస్తున్నాను అన్ని ఏదో డైలాగులన్నీ కొడతాడు. ఆమె కూడా ఏదో డైలాగులు కొడతాయి. ఏదో డైలాగులు ఎందుకంటున్నారంటే ఆ డైలాగులకి వాళ్ళ జీవితానికి అస్సలు సంబంధం ఉండదు. కానీ వర్షాలుగా ఏంటి? దేవుని యొక్క లేఖనాలతో పరిశుద్ధుల ఎదుటను సంఘం ఎదుటను అన్న రోజే కొట్లాడుకున్న పెళ్ళిళ్ళు చూశాను నేను. అన్న రోజే సంఘం ఎదుటను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నా అంటాను. ఓకే. వాళ్ళిద్దరు ఏమైపోయారు? నిబంధనలోకి వచ్చారు. వాళ్ళకి ఏమైపోయారు? పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ పుట్టినోడు వాడు కష్టపడితే వచ్చాడా? కష్టపడి రాలేదు. ఎవరు కష్టపడ్డారు? వీళ్ళు ఒక నిబంధనలోనికి వచ్చారు. తల్లిదండ్రులు ఒక నిబంధనలోకి వచ్చారు. కానీ ఆ నిబంధన యొక్క ఫలం ఏంటంటే పిల్లలు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక నిబంధనలోనికి వచ్చారు. ఆ నిబంధనలోంచి వచ్చిన వాళ్ళమే మనము. అంటే మన కష్టం లేదు. మనం పుట్టడానికి మనం ఏం కష్టపడాల, మనం ఏం చేయాల. అలాగే ఆత్మీయం కూడా అంతే. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిబంధన చేసుకున్నారు. కష్టపడదంతా యేసుక్రీస్తు ప్రభు, దాంట్లోంచి పుట్టుకొచ్చినోడే మనం. అందుకోసమే రక్షణ అనేది నీ వల్ల కలిగింది కాదన్నాడు దేవుడు. ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు ఏం చేశాడు? ముద్ర వేస్తున్నాడు. ముద్ర ఇటువంటి ఏంటో తెలుసా? ఎవడైతే దేవుని చేత ముద్రయించుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్తాడు.
యేసుక్రీస్తు అయితే త్వరలో రాబోతున్నాడు. మనం కూడా చూడండి, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీసారి చెప్తాను. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు మనకు బాగా నచ్చింది, ఆ వస్తువు కావాలనిపించేది. వాడిని అడిగాం, సార్ ఇది ఎంత అన్నాడు. వాడు అన్నాడు 100 రూపీస్ అన్నాడు. 100 రూపీస్ టక వెతికావు, 90 రూపాయలు ఉన్నాయి. నీకు రెండు ఆప్షన్స్. ఒకటి, నాది కాదులే, ఇంకోసారి ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడానికి పోవటం. రెండోది ఏంటంటే, సరే ఇగో 90 రూపాయలు నుంచి చేసుకో, నేను మళ్ళీ 10 రూపాయలు తీసుకొస్తాను, అప్పుడు ఈ వస్తువుని తీసుకుపోతాను అంట. ఎందుకంటే 90 రూపాయల దగ్గర ఉన్నప్పుడు ఈజీగా ఒప్పుకుంటాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు దాని తర్వాత ఇంకోటి వచ్చాడు అక్కడికి, వాడికి నచ్చింది ఈ వస్తువు. వచ్చినప్పుడు ఆ షాప్ వాడిని అడిగాడు, సరే ఈ వస్తువు కావాలి. సారీ అండి, అమ్మేశాను. ఇది ఎక్కడమ్మా? అమ్మవా? అమ్మలే. మరి ఏం జరిగింది? అడ్వాన్స్. ఇప్పుడు మళ్ళీ ఏంటి, వాడు వెళ్ళి మళ్ళా వస్తాడు, ఆ 10 రూపాయలు ఇస్తాడు, దాన్ని తీసుకుని పోతాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఈ నిబంధన చేసి మనకి ఏం చేశాడంటే సంచ కౌరు అడ్వాన్స్ పేమెంట్గా హోలీ స్పిరిట్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన రాబోతున్నాడు, ఎవరిని తీసుకెళ్తాడు? వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఇది ఎలా జరుగుతుంది? కళ్ళు మూసి తెరిసేలాగైపోతుంది. చాలామందికి ఒక అప్పు ఉంటుంది, నాకు కూడా ఉండేది. ఒక 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసేసి 60 సంవత్సరాలు అయిపోయేసరికల్లా బెడ్ మీద ఉండి, ప్రభా నన్ను క్షమించే, నేను చాలా పాపాలు చేశాను ప్రభా, నన్ను క్షమించే అన్నావు అనుకున్నా. నేను అసలు నా ఆలోచన అలాగ ఉండేది. చాలామంది కూడా అలాగే ఉన్నారు ఆలోచనలు. లాస్ట్ ఏంటో చేసేద్దాం. నవీన్ అంటాడు, నువ్వు బాగా ఎంజాయ్ చేసేసి కబుర్లు చెప్తున్నావు అన్నా నువ్వు అంటాడు. వచ్చాడా నవీన్? ఏడి నవీన్ చెప్పు, నీ చెప్పా మీ తమ్ముడికి ఇలాగని వాడు, నువ్వు బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చేసి కబుర్లు చెప్పేస్తున్నావా? మేము ఎంజాయ్ చేయొద్దా? చెయ్యి, నేను దెబ్బలు తిన్నాను, నువ్వు తింటావా? సెట్ రైట్ అయ్యాడు. సో సంచు కౌరుగా ఇచ్చాడు మనకి, దాన్ని తీసుకుని వెళ్ళిపోతాం. బాగా గుర్తుపెట్టి వెళ్ళిపోతామని ఆలోచనలో ఉండండి దయచేసి. వెళ్ళము, ఓకే ప్రభు రాకలేదు అని ఆలోచనలు, వెళ్ళిపోతాము ఆలోచనలు ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? సిద్ధపడతాడు. ఒక సేవకుడు ఇలా చెప్పాడు, ఒక సేవకుడు ఇలా ఏమని చెప్పాడంటే, ఒక రాజు అన్నాడంట, మంత్రి నాకు బోరు కొడుతుంది, ఏం చేద్దాం? అని ఊరంతా తిరిగాడు. చూసారు కదా, కొంతమందిని ఎదురు చేసుకొచ్చాడు, 10 మంది వచ్చారు, అందరూ రాజు సంతోషం. పరిపాలన ఎవరు సంతోషం? అందరికి ఇస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు చూసారు. పరిపాలన ఒకటి ఎందుకు అడిగాడంట, ఏదో సార్ ఉద్యోగం చేసుకుంటున్నాను, తర్వాత ఏం చేస్తారా? అంతా దేవుడు చూసుకుంటే సార్, ప్రతి మాటకి దేవుడు చూసుకున్నాడు. మరి ఎలా వెళ్ళి దేవుడు చూసుకున్నాడు, ఎలా దేవుడు చూసుకున్నాడు, అంతే దేవుడు చూసుకుంటే దేవుడు చూసుకున్నాడు. అవునా అనిపిస్తుంది. ఈ పరిమాణం రావట్లేదు కాబట్టి కిరీటం పెట్టేశారు, ఒక గది ఇచ్చేశారు. పరిమాణాలు మీ ఊళ్ళో తిరగాలి, అందరికంటే పరిమాణాలు వాడు వేయలేదు. తిరిగి అందరూ చూసే నవ్వుతున్నారు, ఒకరోజు రాజకీయ కూడా చూడవచ్చు. శివుడు వచ్చేసారు, వస్తే ప్రజలందరూ చేస్తున్నారు. ఓకే, ప్రజలందరూ రాజకీయ చూస్తే ఈ కూడా వచ్చారు. ఒకసారి నేను కూడా ఎందుకు బాగుంది ఆడిపోయారు. ఆ భయంకరమైన పడతలో కూడా ఈ నిమిషం వచ్చేసిన వచ్చారు. చాలా కష్టం వచ్చారు. అప్పుడు అన్ని తర్వాత సార్ ఇలా జరిగింది సార్, ఒరే ఇలాగ జరిగిందిరా, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి మరి మళ్ళీ అది ఇంకా మండిపోయింది. ఇల్లు ఎప్పుడు ఎప్పుడు వీటికి అర్థం ప్రశ్నలు అర్థం
చెప్పంగా ఎంతాలంటున్నాం, ఉంటానంటున్నాం, మళ్ళా రానంటున్నాం, మరి ఎవరు తీసుకెళ్తున్నావా అని అడిగాడు. ఏం తీసుకెళ్తాడు సార్? వెన్న కిరీటం తీసాడు, పెట్టి అది పెట్టాడు అంట. అందరికీ రాజు ఎందుకు నాకు తెలిసి నాకు తెలిసి నాకు తెలిసి తెలిసింది నాకు తెలుసు. నేను అడగదు ప్రశ్న, నేను అడుగుతున్నాను. నువ్వు పనికి మానవుడు కాకపోతే ప్రశ్న జవాబు తెచ్చుకో. నువ్వు పనికి మానవుడు నీకు చెప్తాను. రక్షణ సిద్ధపరచు. నువ్వు సిద్ధపరుచుకున్నా నువ్వే పడుతున్నా అని చెప్పేసారు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది బాగా ఉన్నారు? నేనున్నా బతకండి. ఎంతమంది పని మీరు తెలుసా? దేవుడు తెలుసా? అక్కడ ఎవరు తెలుసా? ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించుకొని నువ్వు ప్రభు రాక దగ్గర యేసుక్రీస్తు రాక దగ్గర ఇది ఇది మన చాలా మంది క్రైస్తవులకు అలవాటు ఏమైపోయిందంటే ఇవన్నీ ఎప్పుడు నుంచి ఉంటాం ప్రత్యేక ఇప్పుడు వింటాం. మనం విన్నాను ఈ లండేస్తే యేసుక్రీస్తు గురించి రక్షణ గురించి విన్నటువంటిది ఎప్పుడైనా ఆయన ప్రశ్న మాట్లాడతాం. అసలు మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకి వెరీ సింపుల్ గా ఇక్కడే ప్రశ్నిస్తాం. ఈ రాత్రి చచ్చిపోతుంది, ఈ రాత్రి చచ్చిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో మానవ జాతి తెలియదు కాబట్టి యేసుక్రీస్తు వచ్చి నిబంధన చేసి ఎక్కడికి వెళ్ళాలో యేసుక్రీస్తు బయలుదేరాడు. ఏం తీసుకెళ్ళాలో యేసుక్రీస్తు బయలుదేరాడు. ఎవరు తీసుకెళ్ళడానికి వస్తాడో బయలుపరచాడు. అన్ని ప్రశ్నలు అందరూ కూడా ఏం చేశాడు? సంచుకోవాలి. హోలీ స్పిరిట్ అడ్వాన్స్ చేశాడు. చూడండి, అసలు పరిశుద్ధాత్మదేవుని అడ్వాన్స్ పేమెంట్ జరిగిపోయింది మనకు. అందుకోసం మన రక్షణ గ్యారంటీ. ఎవరైనా సరే ఎవరైనా వచ్చి నీకు రక్షణ గ్యారంటీ లేదంటే నువ్వు ధైర్యం మనం ఎదుర్కొనేటట్టున్నారు. నాకు నువ్వు నిజంగా ఒడిపోతు రెండవచ్చు అది మానేస్తే ఓకే, అది మానేస్తే నేను అంటాను నువ్వు కంప్లీట్ కావు. కానీ మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తాను. నీకు అసైన్మెంట్ రావడం అసైన్మెంట్ లేదనుకో, రియల్ సిస్టర్ బ్రదర్స్ గుర్తుపెట్టుకోండి, నీకు రక్షణ లేదు. నీకు రక్షణ లేదు. అసైన్మెంట్ లేదా లోక సమాధానం అసైన్మెంట్ లేదా నీకు రక్షణ లేదు. అబద్ధం అలాగే భాష మాట్లాడు దిగాడు అలా రక్షణ దిగాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు కూడా అలా పరిశుద్ధాత్ముడు పన్నెండు తెలుసా క్రీస్తు స్వరూపంలో మార్చుకో. నీలో క్రీస్తు రావాలి. వస్తావా క్రీస్తు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒకటేసారి రాదు, కానీ అట్లీస్ట్ వస్తావా? కొంచెం 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 మాట్లాడలేదంటే యూ మిస్ ద హెవెన్, పరలోకాన్ని మిస్. కానీ ఇప్పుడు విభజన జరిగింది, యేసుక్రీస్తు వచ్చారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టు. ఈస్టర్ గుడ్ ఫ్రైడేలో కవర్ చేస్తుంది కదా, గుడ్ ఫ్రైడే చెప్తాను కదా, ఓకే గుడ్ ఫ్రైడే చెప్తాను. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టు. అందరూ ఫెయిల్ అయిపోయారు, మనమందరం నాకండి నిబంధన నిర్వహించేది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి దేవుడితో నిబంధన చేస్తాం. నిబంధన చేసి ఆశ్రయించారు. ఇవి ఉంటాయి స్టిల్ యేసుక్రీస్తు ఆయన పుట్టిన మేకులు అలాగే ఉన్నాయి. ఆ మేకులు మార్చుకోవాలి. ఆ మేకులు మార్చుకుంటే నిబంధన క్యాన్సిల్ అయితే ఆ మేకులు యేసుక్రీస్తు అలాగే ఇస్తున్నాడు. ఈ 2 మేకులు ఇంకా స్టిల్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్న వాళ్ళు చెప్పిన సాక్ష్యం నెయిల్ ప్రింట్స్ ఇక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు పుట్టిన మనం ఇంకా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే సార్ దాన్ని చూసావు కదా నువ్వు నాకు వస్తుంది, దాన్ని చూసావు కదా నువ్వు నాకు వస్తుంది. అది విమర్శ సిద్ధపడాలి. మోకరిద్దామని